హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసంలో చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనుల గురించి అయితే డిస్కస్ చేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆధ్యాత్మికత పరంగా వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం అయితే ఉందండి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అని పేరు. ఈ వైశాఖ మాస మహత్యం గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్లుగా పురాణాలైతే పేర్కొంటున్నాయండి. అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ మాసం రోజు ప్రతిరోజు కూడా పుణ్యదినమేనండి. అంటే ప్రతిరోజు కూడా మంచి రోజే. అయితే ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి, ఏ సమయంలో ఎటువంటి పనులు చేయాలి, అలాగే చేయకూడదు అనేవి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. పున్నమి చంద్రుడు వైశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని, సూర్య భగవానుడిని ఆరాధించటం ద్వారా తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలైతే తొలగిపోతాయండి. మాసాలు అన్నింటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనదండి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని కలిపి పూజించటం వలన ముక్తి లభిస్తుంది అని పురాణాల్లో చెప్తున్నారు. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారండి. ఈ మాసంలో ఎక్కువగా ఒంటిపూట భోజనం చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ సమయంలో పరమేశ్వరునికి దారపాత్ర ద్వారా అభిషేకం చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే రావి చెట్టును పూజించడం వల్ల కూడా పూర్వీకుల ఆశీస్సులైతే మనకు లభిస్తాయండి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో యజ్ఞాలు, దాన ధర్మాలు, తపస్సులు, పూజలు, నదీ స్నానాలు ఉత్తమమైనవండి. తీర్థయాత్రలకు వెళ్లి స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేస్తే నీటిలో కొద్దిగా గంగాజలం వేసుకొని ఇంట్లో స్నానం చేయడం చాలా మంచిది. ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి కృష్ణ తులసి ఉంటది కదండి, ఆ తులసితో పూజించటం చాలా చాలా ఉత్తమము. విష్ణుమూర్తికి కృష్ణ తులసి సమర్పించటం వలన అనేక యాగాలు చేయటం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడు అని పురాణాలైతే చెప్తున్నాయండి. విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖ మాసం చాలా ప్రాశస్తమైనది. ఈ మాసంలో నీరు, విసనకర్ర, చెప్పులు, గొడుగు దానం చేయటం చాలా మంచిదండి. ఈ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి తులసి మొక్కకు నీరు సమర్పించాలి. తర్వాత నెయ్యితో దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ వైశాఖ మాసంలో నీరు, మామిడికాయలు, బెల్లము, నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వైశాఖ మాసంలో చేయకూడని పనులు ఏమిటి అంటే పగలు నిద్రపోకూడదండి. అలాగే ఈ నెల మొత్తం కూడా కంచు పాత్రలో భోజనం చేయకూడదు.